మడ అడవులంటే సముద్రపు ఒడ్డున పెరిగే పచ్చని చెట్లు. ఇవి సముద్రపు అలల తాకిడి నుండి, తుఫానుల నుండి మన తీర ప్రాంతాలను కాపాడే బలమైన రక్షక కవచాలు. దేశంలో ఉన్న మడ అడవుల్లో దాదాపు పావువంతు గుజరాత్లోనే ఉంది. అందుకే గుజరాత్ రాష్ట్రం ఈ అడవులను కాపాడుతూ వస్తోంది. ధోలేరా, కచ్ వంటి ప్రాంతాల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టింది. ఈ ప్రయత్నాల వల్ల 2001 నుండి 2023 మధ్య కాలంలో ఏకంగా 253 చదరపు కిలోమీటర్ల మేర కొత్త మడ అడవులు పెరిగాయి. ఈ చెట్లు పెరగడం వల్ల తీరం మరింత గట్టిపడింది. సముద్రంలో చేపలు, ఇతర జీవులు బాగా పెరిగాయి. అంతేకాకుండా చలికాలంలో వేల సంఖ్యలో వలస పక్షులు మళ్లీ గుజరాత్కి రావడం మొదలుపెట్టాయి. మడ అడవులను పెంచడం అనేది గుజరాత్ ప్రభుత్వ పర్యావరణ విధానంలో ఇప్పుడు ముఖ్యమైన అంశంగా మారింది. ఈ పని కేవలం అటవీ శాఖ అధికారులదే కాదు, అటవీ శాఖ స్థానిక గ్రామస్తులతో, అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలతో కలిసి పనిచేస్తోంది. గ్రామస్తులకు మంచి నారు మొక్కలు ఎలా తయారు చేయాలి, ఎక్కడ నాటితే బాగా పెరుగుతాయి, వాటిని పశువులు మేయకుండా ఎలా కాపాడుకోవాలి అనే విషయాలపై శిక్షణ ఇస్తున్నారు. ఈ చెట్లను ప్రజలే పెంచి ప్రజలే కాపాడుకుంటున్నారు. ఈ భాగస్వామ్యం వల్లే మడ అడవులు కేవలం నాటబడ్డం కాదు, వృద్ధి చెందుతున్నాయి. ఈ మడ అడవుల సంరక్షణ ద్వారా గుజరాత్ 2 ప్రయోజనాలను పొందుతోంది. మొదటిది ప్రకృతి రక్షణ, తుఫాన్ల నుండి తీరాన్ని కాపాడుకోవడం. రెండవది జీవనోపాధి, చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఉత్పత్తులు పెరగడం వల్ల మత్స్యకారుల ఆదాయం పెరుగుతోంది. పర్యావరణాన్ని కాపాడాలనే ఒక చిన్న ఆలోచనతో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు గుజరాత్కు పచ్చని కవచంగా మారింది. శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి సమాజం యొక్క పూర్తి మద్దతుతో ప్రకృతిని కాపాడుకుంటే అది మనకు ఎంత శక్తివంతమైన ప్రయోజనాలను చేకూరుస్తుందో గుజరాత్ నిరూపించింది.